వేదం అంటేనే మీనింగ్ నాలెడ్జ్ అనేది. ఆ నాలెడ్జ్ మీరు గ్రంథాల ప్రకారంగా ఇస్తే నాకు ఇబ్బంది లేదు, గ్రంథాన్ని దాచిపెట్టి మీరు సొంతంగా ఇస్తేనే నాకు డిస్టర్బెన్స్. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, అక్కడ క్రియేట్ అవుతుంది సార్. ఒక అబ్దుల్ రెహమాన్కి, ఒక రామ్కి, ఒక పాస్టర్ బిషప్కి పడకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు అనే బౌండరీలో మనందరం బ్రతుకుతున్నాం. వాస్తవంగా మన గ్రంథాలు అలా చెబుతున్నాయా అనేది రీసెర్చ్ చేయాలని చెప్తున్నా. అందుకే నేను స్కూల్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టాలి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అరబీ పెట్టాలని ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా అవి అలా బోధిస్తున్నాయా అని తెలుసుకుంటే సార్ మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు. సార్ వాస్తవంగా గ్రంథాల సారాంశం ఏంటి, నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే చెప్తున్నాను. ఇందులో తప్పైతే నన్ను క్షమించండి, బట్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే అకార్డింగ్ టు వేదాస్, అకార్డింగ్ టు బైబుల్, అకార్డింగ్ టు ఖురాన్ చెప్తున్నాను. చూడండి సార్, ఇస్లాం ఏం బోధిస్తుంది, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి అది నీకు తెలిసి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాజాలవు అని చెప్పింది సార్ ఇస్లాం. మొహమ్మద్ ప్రవక్త బోధనలు ఇది. నీ పొరుగువాడు అన్నాడు తప్ప పొరుగు ముస్లిం అని చెప్పలేదు సార్. ఇక్కడ ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే డిస్టర్బెన్స్ ఏంటి సార్ నీకు? యేసువారు ఏమన్నారు సార్ మత్తయి సువార్తలో, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నారు సార్. అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా నీకు ఇష్టపడతావో నీ పొరుగువాన్ని వాళ్ళు ఇష్టపడా అన్నారు సార్. గీత ఏం చెప్తుంది సార్, మానవ సేవే మాధవ సేవ అన్నది, హిందూ సేవ అన్నది సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పారు సార్. ఇది మనం వదిలేసాం సార్. వదిలేసి ఏం చేసామంటే నేను ముస్లిం, నా ముస్లిం గురువు, హిందూ గురువు, క్రిస్టియన్ గురువు, ఈ గురువుల బౌండరీలోకి వెళ్ళిపోయాం సార్. ఎందుకు? రీసెర్చ్ చేయాలంటే టైం పడుతుంది. షార్ట్ కట్గా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలా, యూట్యూబ్లో వీడియో చూడాలా లేదా గురువుకి ఫోన్ చేయాలా, వాడు ఏది చెప్తే అదే. వాస్తవం గ్రంథం అలా చెప్తుందా? రిఫరెన్స్ అడగండి సార్, రిఫరెన్స్ అడగండి. మీరు గ్రంథం ఇలా చెప్తున్నట్టుగా నాకు రిఫరెన్స్ ఇవ్వండి, నేను పాటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, బాబు నిన్ను పుట్టించిన వాడు, నీకు కళ్ళిచ్చిన వాడు చూడకుండా ఉండునా, చెవులిచ్చిన వాడు వినకుండా ఉండునా, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది, రేపు దాని లెక్క తీసుకోవడం జరుగుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలము, నరకము అని చెప్పిన దైవ గ్రంథాలు సార్ మనవి. ఆ గ్రంథాలను మనం దూరం అయిపోయాం కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అని వస్తుంది. గ్రంథాలకు దగ్గర అవ్వాలని అంటాను సార్ నేను. ఒక హిందువా నువ్వు వేదాలకు గీతాకు దగ్గరవ్వు. ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం ఖురాన్కి దగ్గరవ్వు, ఇప్పుడు దగ్గరవ్వు. నువ్వు బైబుల్ క్రిస్టియన్ అయితే నువ్వు బైబుల్కి దగ్గరవ్వు. అప్పుడు నువ్వు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయి. అప్పుడు నీ క్వశ్చన్స్ వస్తాయి కదా, నీ గురువుని అడుగు. సార్ వేదంలో ఈ పలానా వాక్యంలో మీరు చెప్పింది ఇలా ఉంది సార్, ఇందులో ఇలా ఉంది ఏంటి అని అడుగు, ఆన్సర్ ఇవ్వాలా. ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. ఖురాన్ కూడా అడుగు, రీసెర్చ్ అడుగు, పాస్టర్ని అడుగు. అలా కాకుండా సార్ నాకు ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఇలా ఏం చేయమంటే ఇక వాడేది చెప్తే అదే అయిపోయింది సార్. నాకు ఎందుకో సార్ 2 months నుంచి ఇన్కమే లేదు, బాబు నువ్వు ఇలా చేయి, నీ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఏం సార్ ఇది? గ్రంథం అలా బోధించారు. నేనేమంటానండి సార్, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా కూడా, ఎంత బిఏడ్ ఎంత ఎంఏడ్ చదివిన టీచర్స్ అయినా కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహేందర్ గారిని అడుగుతున్నా, టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెప్తున్నారా సార్? టీచర్లు టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెబుతున్నారా? చెప్పట్లేదు కదా. టెక్స్ట్ బుక్ చూసే కదా సార్ చెప్పేది. నేను ఎంఏడు నేను బిఏడు నాకెందుకు టెక్స్ట్ బుక్స్ అంటే మూర్ఖత్వం కదా సార్. ఆ స్కూల్ అడ్మిషన్స్ జరగవు. అంతే కదా. నేనేమంటానంటే ఒక గురువు బాధ్యతలో నువ్వు ఉన్నప్పుడు గ్రంథాన్ని బేస్ చేసుకొని నువ్వు నీ యొక్క శిష్యులకి నువ్వు బోధం చెప్పు, టీచింగ్స్ ఇవ్వు, తప్పులేదు. బాబు వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, ఇగో ఈ వాక్యము ఇది, ఈ సారాంశం ఇది చెప్పు, డిస్టర్బెన్స్ లేదు. నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఇక్కడ ముస్లిం కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఒక బైబుల్ పాస్టర్ కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? అందరు ఇలా ఉన్నారా? లేదు. కొందరు సిస్టమేటిక్గా ఉన్నారు, కొందరు మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వారి వల్ల సొసైటీ పాడవు. శివరాం గారు, ఈ మధ్య చూసినట్లయితే సెలబ్రిటీ నుంచి పడితే చిన్నపిల్లల వరకు అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం, ఆంటీల మీద అత్యాచారాలు చేయటమే కాకుండా చంపేయడాలు చూడటం, రేపులు జరగటం, ఇంత ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏంది దీన్ని ఏ రకంగా చూడవచ్చు ఇంత? సార్ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే, ఇది నాకు తెలిసి సార్ గ్రంథాలకు అతీతంగా, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఇది ప్రతి వ్యక్తికి చేరాలనేది నేను అనుకుంటున్నాను సార్. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి ఈ ఆన్సర్. సార్ విషయం ఏంటంటే, చిన్నల పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే అందులో సెలబ్రిటీస్ కానివ్వండి అందరూ కూడా ఇందులో ఉన్నారు. సరే వారి పేర్లు ఎందుకు, అది పక్కన పెడితే, సరే అత్యాచారాలు, అది మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, నిర్భయ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు సార్ భారతదేశంలో? ఎందుకు అవ్వట్లేదు అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఒకటి చట్టాలు కఠినంగా లేవు, ఇంకోటి ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ లేదు సార్. నేనేమంటానంటే నీ తప్పు చేస్తే నాకు ఇమ్మీడియట్గా ఈ శిక్ష పడుతుంది అనుకుంటే తప్పు చేయడానికి భయపడతాడు సార్. నేనేమంటాను సార్, వాడు లైవ్గా అత్యాచారం చేసి నిప్పు పెట్టేసి తగలబెట్టి వాడు జైల్లో సరెండర్ అయిపోయి వాడిని మేపుతున్నారు ఎందుకు సార్? మీరు తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ఉరేయండి సార్, ఉరేయండి. వేస్తే ఏమవుతుంది?
నెక్స్ట్ ఎవడైతే అత్యాచారం చేయాలనుకుంటాడో వానికి ఒక భయం అయితే ఉంటుంది కదా, అరే నేను అత్యాచారం చేస్తే నన్ను కూడా ఉరేస్తారు. చట్టం తీసుకురండి సార్, మార్పు చేయండి చట్టంలో, తప్పేముంది? ఒకరిని ఉరేయండి సార్, ఇద్దరిని ఉరేయండి, ఇండియా షేక్ అవుతుంది సార్. అత్యాచారం చేయాలంటే భయపడతారు సార్. నేను ఒక విషయం చెప్తాను, చట్టాలు ఎందుకు కఠినంగా రూపొందించుకోలేదు సార్? కఠినంగా లేవు సార్. ఎందుకు లేవంటే లా జ్యూరిడిక్షరీ ఏమంటుందంటే సార్, ఇప్పుడు ఒక వైన్ షాప్ ఉంది, వైన్ షాప్లో మందు కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, అంతవరకు బాగుంది. జడ్జి ఏమంటాడంటే, నేను వైన్ షాప్ పెడుతున్నా, నేను బలవంతం చేస్తున్నా తాగమని, పోనీ నేను ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానా తాగమని? ఇవ్వలేదే. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని వైన్ షాపులు చూడండి, ఒక్క లిక్కర్ పేరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండదు, లేదు, చట్టంలో లేదు అది. కానీ ఏం చేస్తున్నారు, దాని పేరు మీద వాటర్ బాటిల్ యాడ్ ఇస్తున్నారు. సిగ్నేచర్ వాటర్ బాటిల్, వైన్ ఉంది, వాటర్ బాటిల్ పెడుతున్నారు, మెక్డోవల్స్ వాటర్ బాటిల్, ఇలా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. చట్టం ఇది చెప్తుంది, నేనేం చెప్పట్లేను కానీ మీకు తాగమని. నువ్వు వచ్చి తాగుతున్నావు, అది నీ ఇష్టం భయ్, నీ స్వేచ్ఛ, నేనెందుకు కాదనాలా? ఇది మన జ్యూరిడిక్షన్. అయితే నేనేమంటాను సార్, కొన్నిటి మాత్రం ఎక్కడైతే అత్యాచారాలు, అది కూడా పిల్లలపై అత్యాచారాలు చంపేస్తున్నారో వీటిని ఆపొద్దు సార్. ఇమ్మీడియట్గా ఉరి 3 వారాలు 2 వారాలు టైం తీసుకోండి, ఉరి సిస్టమ్ పెట్టేయండి సార్. పెడితే ఏమవుతుంది, ఒకటి చనిపోతాడు, ఇద్దరు చనిపోతారు, ముగ్గురు చనిపోతారు, సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఉరి కూడా కండిషన్స్ ఉన్నాయి, వాని మెంటల్ సిచ్యువేషన్ ఏంటి అది చూస్తారు. అంటే వాడు వాంటెడ్లీ చేశాడా, లిక్కర్ తాగి చేశాడా, అంటే ఇవన్నీ మళ్ళీ కోణాలు ఉన్నాయి. ఈ కోణాలు ప్రూవ్ అయ్యేసరికి 10-20 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇండియాలో చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు సార్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కనీసం కుక్కకున్న మినిమం జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. మీరు ఆశ్చర్యపోతారు, చెప్తాను. నేను రీసెర్చ్ చేసిన విషయం చెప్తున్నా. ఒక మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫీమేల్ డాగ్ రిజల్ట్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఎప్పుడైతే ఫీమేల్ డాగ్ అది మెచ్యూరిటీ అయిన తర్వాత దాని ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ మేల్ డాగ్ వెళ్ళిన తర్వాతనే మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు ఫీమేల్ డాగ్ దగ్గరికి మేల్ డాగ్ రాదు సార్. కుక్కకున్న జ్ఞానం లేదు సార్ మనుషులకి. ఎవడైతే అత్యాచారాలు చేస్తున్నాడో కుక్కకున్న జ్ఞానం లేదు సార్. కుక్క అసంటిది సిగ్నల్ ఇస్తే వెళ్తుంది సార్. చిన్న పిల్లల మీద అత్యాచారం ఏంటి సార్? దానికి మళ్ళీ సాకు, నేను లిక్కర్ తాగినా, నా మెంటల్ టెన్షన్ బాగాలేదు, చంపి పడేయండి సార్, ఉరేయండి, నెక్స్ట్ టైం ఎవడు రేపు అటెంప్ట్ చేస్తాడో చూద్దాం. కుక్కకున్న జ్ఞానం ఉండదా సార్ మనిషికి? అంత ఘోరంగా ఉన్నాడా సార్ మనిషి? ఇంకోటి కూడా ఏమవుతుందంటే సార్, నేను అదే చెప్తున్నాను, ఈ కోరికలు తీర్చుకోవడంలో మనిషి ఏమవుతుందంటే రైట్ వే కాక రాంగ్ వేకి వెళ్తున్నాడు. రైట్ వేకి 1 దారులు మూసుకుపోయినాయి, వాడు రాంగ్ వేకి వెళ్తున్నాడు. ఆ రాంగ్ వేకి ఏమవుతుంది, నేను మెంటల్ టెన్షన్లో ఉన్న లిక్కర్ తాగడం సార్. మనిషి ఎప్పుడైతే లిక్కర్ తీసుకుంటాడో వాని ఆలోచనలు 100 రకాలుగా మారుతాయి సార్. ఆ లిక్కర్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, అదే వేరే విషయం, ఇప్పుడు దాని మీద సపరేట్ చర్చ. ఇప్పుడు ఏమంటారు, జడ్జి ఏమంటాడు, సార్ వాడు లిక్కర్ తాగినప్పుడు చేశాడు, లేకుంటే వాడు మంచోడు కాబట్టి వాడిని నేను ఊరేయడానికి రైట్స్ లేవు. ఇది చట్టం చెప్తుంది. సార్ వాడు లిక్కర్ తాగలేదు, వాడి మెంటల్ టెన్షన్ బాగాలేదు, వాడి మెంటల్ టెన్షన్ అంటే వాడు మెంటల్గా బాగాలేడు కాబట్టి వాడు రేపు అటెంప్ట్ చేశాడు కాబట్టి వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ లేండి. ఇది చట్టం చెప్తుంది సార్. ఇలా తప్పించుకుంటున్నారు సార్. చంపినోనికి అడ్వకేట్ సార్, సచ్చినోనికి అడ్వకేట్ సార్. న్యాయం ఏడ జరుగుతుంది చెప్పండి నాకు ఇక్కడ? న్యాయం ఏడ జరుగుతుంది అంటున్నా సార్. ఒక వ్యక్తిని చంపినా, ఒక వ్యక్తిని అత్యాచారం చేసినా మీరు ఉరే అంటారు. 100 మందిని చంపినా, 100 మందిని అత్యాచారం చేసినా మీరు ఉరే వేస్తున్నారు. 1000 మందిని చంపినా లేదా వాడు 1,00,000 మంది మీద బాంబే చంపినా వానికి ఉరే సార్. ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి అంటున్నా. మరి ఒకరిని చంపినప్పుడు ఉరన్నప్పుడు 100 మంది చంపిన 100 సార్లు ఉరేయాలి కదా సార్. మరి న్యాయం జరగదే, జరగదు సార్. సిస్టమ్ ఇలా లేదు. ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే సార్, వానిలో గ్రంథాల అవగాహన రావాలి, మంచి చెడు అవగాహన రావాలి. నేను మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము, నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, స్వర్గంలో ఎలాంటి సుఖాలు ఉన్నాయి అనే విషయాలు క్లియర్గా తెలియాలి. హిందూ అయితే వేదాలు గీతా నుంచి తెలపండి వానికి. గరుడ పురాణం ఉంది, క్లియర్గా చెప్పండి వానికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎవరు పోతారు నరకానికి చెప్పండి వానికి. బైబిల్లో అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో అనేక వర్సెస్ ఉన్నాయి, మొహమ్మద్ ప్రవక్త బోధించిన అనేక బోధనాలు ఉన్నాయి స్వర్గ నరకాల గురించి. వానికి చెప్పండి సార్. ఇది ఎవరి మీద ఉంది బాధ్యత? వారి వారి తల్లిదండ్రులు, వారి వారి గురువుల మీద ఉంది బాధ్యత. ఈ విషయం ఎందుకు చెప్పండి మీరు? వాడిని రోడ్డుకు వదిలేశారు, వాడు అత్యాచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక్కడ పనిష్మెంట్ లేదు, అది కాస్త రెట్టింపు అవుతుంది సార్. రియల్గా చెప్తున్నా, కుక్కకున్న జ్ఞానం గనక మనిషికి ఉంటే అత్యాచారాలు కూడా జరగవు సార్. ఆ జ్ఞానం ఏమవుతుంది, మెంటల్ టెన్షన్, అది మెంటల్ హెల్త్ అని చెప్పేసి, లిక్కర్ అని చెప్పేసి కొట్టేస్తున్నారు. ఇంకా న్యాయం ఏదో జరుగుతుంది చెప్పండి సార్. ప్రతి వ్యక్తి పొరుగువాడు అంటే పొరుగు స్త్రీని చూస్తే నా తల్లి, నా సోదరి అనే ఆలోచన రావాలి సార్. సార్ ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు సార్. ఇది నేను రీసెర్చ్ చేస్తే యేసువారు కూడా ఈ మాటనే చెప్పారు, కృష్ణుడు కూడా అర్జునుడికి మాట చెప్పారు సార్. ఏమని చెప్పారు తెలుసా? మీరు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నారో, మీరు ఎవరిపైతే అత్యాచారం చేయాలనుకుంటున్నారో వారు ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి,
ఒకరికి భార్య అని చెప్పారు సార్. నీ తల్లిని, నీ భార్యని, నీ చెల్లెని వ్యభిచరించడానికి నువ్వు ఇష్టపడతావా? నేను ఇష్టపడను. ఎవరు ఇష్టపడరు సార్. అలాంటప్పుడు నువ్వు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నావు వారు ఒకరికి తల్లి, ఒకరి చెల్లి, ఒకరి భార్య కదా సార్. వారు ఎలా ఇష్టపడతారు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి అని యేసువారు అన్నారు కదా సార్. పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు ముస్లిం కాదని చెప్పాడు కదా సార్ ముహమ్మద్ ప్రవక్త. మానవ సేవే మాధవ సేవ అన్నాడు కదా సార్ కృష్ణుడు. ఎక్కడికి పోయినాయి సార్ బోధనాలు? మనిషికి ఇవ్వట్లేదు సార్. మోరల్ వాల్యూస్ స్కిప్ అయిపోయినాయి. కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. కుక్కకి సార్ మీరు రీసెర్చ్ చేయండి, కుక్క ఫీమేల్ డాగ్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అంత జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. ఈ జ్ఞానం కనుక మనిషికి వచ్చి ఎవరినైతే నేను అత్యాచారం చేయాలనుకున్నానో, వ్యభిచారం చేయాలనుకున్నారో వారు ఒకరికి భార్య, ఒకరికి సోదరి, ఒకరికి తల్లి అనే జ్ఞానం వీనికి రావాలి సార్. వస్తే ఆటోమేటిక్ సిస్టమ్ సెట్ అవుతుంది. రావాలంటే ఆ గురువుల మీద ఆధారపడి ఉంది సార్. చాలామంది యంగ్స్టర్స్, టీనేజర్స్ చాలా చెడిపోతుంది ఎక్కడ అంటే ప్రేమ అనే పదం దగ్గర చాలా చిన్న చూపు చూస్తారు. ఈ టాపిక్ మనం మాట్లాడినా కూడా కావచ్చు, కానీ చిన్నపిల్లలు ఐ థింక్ 15 దాటిన తర్వాత వానికి ప్రేమ అనే ఒక పరిచయం, ఒక యువతితో పరిచయం, వాడి బాడీలో మార్పులు, హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ అంతా కూడా అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా ఇంకెక్కువ జరుగుతూ ఉంది. ఇలాంటప్పుడు ఒక యంగ్స్టర్ ఎలా ముందుకు కదలాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. బట్ సొసైటీ ఎలా అయిపోయిందంటే సార్, నేను సెట్ అవ్వాలి, నేను సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనే లైన్ మీద బ్రతుకుతుంది సార్ కంప్లీట్ సొసైటీ. ఇందులో హిందువులు అలా ఉన్నారు, ముస్లిమ్స్ అలా ఉన్నారు, క్రిస్టియన్స్ అలానే ఉన్నారు. నేను అడుగుతాను సార్, సెట్ ఎప్పుడు అవుతారు మీరు? 20 సంవత్సరాలు సెట్ అవుతారా? రాసి ఇవ్వండి నాకు. లేదు 30 సంవత్సరాలు సెట్ రాసి ఇవ్వండి. 30 సంవత్సరాలు రాసి ఇవ్వండి సార్. ఒక సర్పంచ్కి ఏం కోరిక ఉంటుంది అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది సార్. ఒక ఎమ్మెల్యే కోరిక ఏముంటుంది? నేను మినిస్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇలా అయిపోయేసరికి జీవితం సంకనాకిపోతుంది. 70-80 సంవత్సరాలు వాడు చచ్చిపోతాడు. అవునా కదా సార్? నేనేమంటానంటే సార్, ఈ లవ్స్ అనుకోండి, లేకుంటే ఈ రేప్ అటెంప్ట్స్ అనుకోండి, వ్యభిచారం, ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటంటే సార్, ఏదైతే టైంకి జరగాల్సిన విషయాలు ఉన్నాయో అవి మనం జరగనివ్వట్లేము సార్. సార్ ఇప్పుడు నేనేమంటానండి, ఇలా సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఆకలి, నిద్ర, దాహం. మీరు 10 మందిలో అన్నం తింటున్నారు, సిగ్గుపడుతున్నారా? దాహం సార్. అలాగే సెక్స్ అనేది కూడా ఒక బలహీనత సార్. దేవుడు ఒక బలహీనత మనకు పెట్టాడు. అందుకే దేవుడు జంటలను క్రియేట్ చేశాడు సార్. మీరు ప్రపంచంలో ఏవైనా చూడండి సార్, జంట లేనిది నాకు ఒక్కటి చూపించండి. మేల్ ఉంటే ఫీమేల్ అంతే. ఇంకా మేల్ డాగ్, ఫీమేల్ డాగ్, మేల్ హార్స్, ఫీమేల్ హార్స్. పక్షులు కూడా మేల్ ఫీమేల్ సార్. అలాగే మనుషుల్లో కూడా మేల్ ఫీమేల్ ఇచ్చారు. దానికి సిస్టమ్ ఎలా ఇచ్చారంటే దేవుడు, బాబు మీరు ఒక కండిషన్స్, ఒక ఏజ్ డిసైడ్ చేశారు. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. అంటే సరే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క లా ఉందేమో, వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళ టీచర్స్ అలా టీచ్ చేశారేమో. కానీ మనకు తెలిసిపోతుంది మనకు సెక్స్ కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, లేదా మన హార్మోన్స్ ఎప్పుడు మనలో మార్పుగలు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు నేను ఒక పేరెంట్ ఉన్నాడు సార్, అమ్మ నాన్న 2 కొడుకులు అని, ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 కొడుకులు. కొడుకు వచ్చేసి 21 ఇయర్స్కి వచ్చాడు సార్, ఓకేనా. ఇంకో కొడుకు వచ్చేసి 16-17లో ఉన్నాడు సార్. ఇప్పుడు 21 ఇయర్స్కి వచ్చాడు, వాడు ఏదో బీటెక్ అయిపోయింది, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు అనుకుందాం కొద్దిసేపు. ప్రజెంట్ అయితే డాడీ ఇన్కమ్తోనే బ్రతుకుతున్నాడు. నేనేమంటానంటే సార్, డాడీ అంతో ఇంతో ఏదో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ 25,000 సంపాదిస్తున్నాడు. నేను అడుగుతున్నాను సార్, ఆ ఫాదర్ని అడుగుతున్నా, ఎవరైతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, నేను వారిని అడుగుతున్నా, ఇంకొకరికి నువ్వు తిండి పెట్టలేవా? ఇంకొకరికి తిండి పెట్టలేవా? ఎందుకు చేయట్లేవు నువ్వు? కారణం ఏంటి తెలుసా? నీలోనే ఉంది కారణం. నా బాబు సెట్ అవ్వాలి, వాడు ఉద్యోగం సంపాదించాలి, వాడు ఇంత సంపాదించాలి, అప్పుడే పెళ్ళి. అంతలోపు ఏవైతే అనర్థాలు జరుగుతున్నాయో సార్, ఇవే అన్నమాట. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వ్యభిచారాలు, కోరికలు తీర్చుకోవడానికి ఇల్లీగల్ ట్రాక్లోకి వెళ్తున్నారు. సరే టైంకి పెళ్లి చేయండి సార్, అన్ని సిస్టమేటిక్ సెట్ అవుతాయి. ఇది మీరు చెయ్యరు, వారిలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి వాడు ఇల్లీగల్ వేస్. సరే అది అమ్మాయి అనుకోండి, వ్యభిచారం అనుకోండి, ఇంకా అనుకోండి. టైంకి చేస్తే ఇబ్బంది ఏముంది సార్? సెట్ అవ్వాలి. సెట్ కాడు సార్, మీకు రాసిస్తున్నా. 30 సంవత్సరాలు అన్నవాడు సెట్ కాడు. వాళ్ళు ఇంకా ఆశలు ఉంటాయి, నేను ఇంకా ఇది కావాలి సార్. ఇప్పటికీ చెప్తున్నా, మీరు తీయండి, సర్వే తీయండి. 30 సంవత్సరాలు యూత్ ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? నేను అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, వాని కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు చెప్పండి. ఒకటి వ్యభిచారం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి సార్, లేదా లవ్ అఫేర్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్తున్నారా లేదా? ఎవరు సార్ దీనికి రూట్ వర్డ్? ఎవరు? పేరెంట్స్ కాదా? టైంకి పెళ్లి చేయండి సార్, టైంకి ఫీమేల్కి పెళ్లి చేయండి, టైంకి మేల్కి పెళ్లి చేయండి, మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయండి. అప్పట్లో అందుకే చేసేసేవాళ్ళేమో 12 సంవత్సరాలు సార్. దీనివల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుందండి సార్, ఎప్పుడైతే అబ్బాయి ఒక 20-21లో, అమ్మాయి 18-19లో పెళ్లి జరుగుతుందో, వారు ఒక 40 ఇయర్స్కి వచ్చేసరికి సార్ వాళ్ళ పిల్లలు చేతికి వస్తారు సార్. వాళ్ళు ఇంటర్ డిగ్రీకి వచ్చి ఉంటారు సార్. ఇప్పుడు గూగుల్ ఏం చెప్తుంది తెలుసా సార్? సర్వే గూగుల్ చెప్తున్నా నేను, 50 సంవత్సరాలకి మనిషి లైఫ్ స్పాన్ క్లోజ్ సార్, క్లోజ్. వర్స్ట్ కేసులో 50 ఇయర్స్కి వస్తే సార్ వాడు బెడ్ పేషెంటే. ఇప్పుడున్న పరిస్థితిలో మనం తినే కార్బోహైడ్రేట్స్ వల్ల బెడ్ పేషెంటే వాడిగా. అయితే నేనేమంటే సార్, మనం ఎప్పుడైతే 40-45కి వస్తున్నామో సార్, మన పిల్లలు చేతికి రావాలి.
అప్పుడేమవుతుంది సార్, నేను బెడ్ పేషెంట్ అని నా బాబు నన్ను చూసుకుంటాడు సార్. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేదే 40 yearsకి చేసుకుంటే నీ పిల్లలు చేతికి వచ్చేసరికి నువ్వు 70లోకి వెళ్తావు. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఏం సార్? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీకు పెన్షన్ వస్తుందేమో, నీ పిల్లలకు వస్తేమో. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా సార్? మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే నేనేమంటే సార్, కొన్ని మనం చేతులారా మనం చేసుకుంటున్నాం, చాలా బాగా దానికి సెట్ అవ్వాలి అనేది ఒక మీనింగ్ పెడుతున్నాం. ఏం సెట్ సార్? లొటపీ సెట్. ఒక్క వ్యక్తికి నువ్వు అన్నం పెట్టలేవా సార్? రండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి. ఇవ్వాలి కాకుండా నా పిల్లవాడికి రేపు ఉద్యోగం వస్తుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి సార్. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలానే ఉండాలి. నా అల్లుడు ఇలా ఉండాలి అంటే అలా ఉండేసరికి 40 సంవత్సరాలు పడతాయి సార్. 40 సంవత్సరాలకి ఇచ్చి ఏం సుఖపెడతారు సార్ నీ కూతుర్ని? నీ కూతురేమో 20 సంవత్సరాలు, వాడేమో 35, 38, 40 ఉంటాడు. ఏం సుఖపెడతాడు సార్ వాడు? అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా నాకు వచ్చినటువంటి విషయం అని చెప్పి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. మీ అభిమానం సార్ అంతే సార్. యాక్చువల్లీ మీతో జరగాల్సిన డిబేట్లో నేను కోరుకున్న డిబేట్కి మైథలాజికల్ సబ్జెక్టే యాక్చువల్లీ అనుకున్నా. బట్ హైడ్రా గురించి చాలా చక్కగా చెప్పారు, పేరెంట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే మించి మీ గురించి అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. కాబట్టి ప్రేక్షకులకి మీరే చెప్పాలి, శివరాం గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ప్రేక్షకులకి అవును సార్, నేను కొత్తే 2009, 10, 11లో GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అప్పుడు బండా కార్తిక రెడ్డి గారు ఉండే, వారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. GHMC అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ నాకు నాలెడ్జ్ ఉంది, అందుకని నేను హైడ్రా గురించి కూడా మీకు కొద్దిగా క్లియర్గా చెప్పగలిగాను. దాని తర్వాత 2012లో గాంధీ భవన్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కేర్ టేకర్గా నేను ఉద్యోగం చేశాను. అప్పుడు రోష్ అయ్య గారు, బొత్స సత్యనారాయణ గారు PCC ప్రెసిడెంట్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు వారి టైంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే. వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత తెలంగాణ డివైడ్ అయింది. వారి టెల్లార్ వీరిటి వచ్చారు, తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత నేను క్విట్ అయ్యాను సార్. అప్పుడు నేను కంప్లీట్లీ పోల్ మేనేజ్మెంట్లోకి వచ్చాను. అంటే ఒక MP, MLAకి స్ట్రాటజీస్ ఇవ్వడం, అంటే ఒక ఎంపీగా గెలవాలంటే, ఎమ్మెల్యే గెలవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకంటే సార్ నేను ఈ 10-12 ఇయర్స్లో ఒక 30 మెంబర్స్ని చూసి ఉండొచ్చు సార్. బెంజ్ కార్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆటోలో కూడా తిరగలేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని చూశాను నేను. అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను 30 కోట్లు 40 కోట్లు పెట్టేసి ఎమ్మెల్యే గెలుస్తాను అని వచ్చేసి బోర్లో బొక్క పడ్డారు. సో అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్, స్ట్రాటజీ లేకుండా వెళ్తే బోర్లో బొక్క పడతారు అనేది ఈ ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే సార్, గాంధీ భవన్లో ఉన్నప్పుడే అసలు ఏంటి ఈ స్ట్రాటజీస్ అనేది నేను కంప్లీట్గా రాసిన తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ కుర్చీలో ఉంటే నేను చేయలేను. సో డైరెక్ట్ PCC ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. అప్పుడు నేను బయటికి వచ్చి కంప్లీట్గా నేను స్ట్రాటజీస్ ఇవ్వను. 2019లో ఇచ్చాను, 23లో ఇచ్చాను, అప్పుడు 18లో కూడా మనం వర్క్ చేసాం. సో ఇది ఎలక్షన్స్ ఉన్నప్పుడల్లా మన వర్క్ ఏంటంటే సార్, పోల్ మేనేజ్మెంట్ వర్క్ ఉంటుంది. ఈసారి కొద్దిగా అప్డేటెడ్గా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కానీ, ప్రీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవి కొద్దిగా చేద్దాము అనేది ఒక ఆలోచనలో ఉన్నాను. ఇది అందులో బాగా ఏంటంటే సార్, నా డిజిగ్నేషనే పొలిటికల్ అనాలిసిస్ట్. అది కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ సార్. కాలేజెస్లలో, స్కూల్స్లలో అనేక వ్యక్తులు అంటే ఆఫ్ స్క్రీన్లోనే నేను వారిని ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో ఇదే నా పరిచయం సార్. అంతే. శివరాం గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తాను సార్? జీవిత ఆశయం ఏంటంటే సార్, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోని ఒక వ్యక్తి నిర్మాణం చేయాలి అనేది నా ఆలోచన సార్. అంటే వ్యక్తిలో మార్పు తేవాలి. ఏదైతే ఇప్పుడు సొసైటీలో చెడు ఉందో సార్, ఆ చెడుని గ్రంథాల ప్రకారంగా వాడిని మంచి రూట్లోకి తీసుకురావాలనేదే నా లక్ష్యం సార్. హిందువా వేదాల ప్రకారంగా, క్రిస్టియన్వా బైబిల్ ప్రకారంగా, ముస్లిమా ఖురాన్ ప్రకారం, ఫస్ట్ నీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆ స్టాండ్ మీదకి రండి మీరు. సో ఇలా అవుతూనే సొసైటీ నిర్మాణం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తినైనా తీసుకోండి, హిందువుని, నేను వేదాస్ని నమ్ముతా, గీతాన్ని నమ్ముతా, నేను నమ్మని వాడు ఎవరు ఉండదు సార్. నేను అందులో నుంచే రిఫరెన్స్ చెప్తా, బాబు నువ్వు చేస్తున్న ఆచరణ గ్రంథానికి వ్యతిరేకంగా ఉంది బాబు, ఇలా చెయ్యి, మారితే నీ మంచే, లేదంటే నాకు వెళ్ళా, నా డ్యూటీ అయిపోయింది, చెప్పేదే నా డ్యూటీ సార్. ముస్లింకి నేను అలానే చెప్తా, క్రిస్టియన్కి అలానే చెప్తా. ఇది సార్ దేవుడు నాకు ఇచ్చిన శక్తి ద్వారా ప్రజల్లోని ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి వైపు తీసుకురావాలనేది. ఏదో సముద్రంలో చుక్కను కూడా అనొద్దు సార్, చుక్కలో ఒక సగం చుక్క అనుకోండి, అంత దేవుడు నాతో పని తీసుకుంటే చాలనేది నా ఆశయం. ఈ ఆశయం చాలా గొప్పది సార్. చాలామందిని అడిగాను కానీ ఇంత కొత్తగా ఆశయం ఎవరు చెప్పలేదు, గ్రంథాలను అనుసరంగా చేయాలి అని చెప్పేసి. బహుశా చిన్నవాడినే మీకన్నా, కానీ మీ ఆశయం అంతా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. వేదాల గురించి కానీ, లేకపోతే ఇందాక మీరు అన్నటువంటి గ్రంథాలకు దగ్గరగా ఏదన్నా మార్పు సాధించాలి అనుకున్న సంకల్పం చాలా గొప్పది సార్. యాక్చువల్లీ
దాని గురించే నెక్స్ట్ టైం మీరు నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి మీ టైంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ